ఎంఎస్ నారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా చరిత్రలో తనదైన కామెడీతో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఎంఎస్ నారాయణ. అయితే ఎంఎస్ నారాయణ గారికి ఓ పార్టీలో చిన్న ఇబ్బంది వచ్చిందట. ఆ ఇబ్బంది ఏంటంటే ఓసారి చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఓ పార్టీ ఏర్పాటు చేశారట. అందులో మందు ఏర్పాటు చేశారు. మందు తాగే వాళ్ళని 3 కేటగిరీల్లో విభజించారు. స్కాచ్ తాగేవారిని ఓ గ్రూప్ కింద, బ్లెండర్ స్ప్రైట్ తాగేవారిని ఇంకో గ్రూప్గా, ఇక సాదా మందు తాగేవారిని ఇంకో గ్రూప్గా డివైడ్ చేశారు. అయితే ఎంఎస్ నారాయణ గారిని బ్లెండర్ స్ప్రైట్ తాగేవారి గ్రూప్లో వేయగా ఎంఎస్ నారాయణ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయింది తనకి స్కాచ్ ఇవ్వనందుకు కాదు, బ్లెండర్ స్ప్రైట్ కన్నా తక్కువ ధర మందు గ్రూపులో తనని జాయిన్ చేసినందుకట. ఒకవేళ తాను అక్కడే ఉండి తక్కువ రేటు మందు తాకితే చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు నా గురించి ఏమనుకుంటారో అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఇంట్లో తక్కువ ధర మందు తెచ్చుకుని తాగి ప్రశాంతంగా పడుకున్నా అని చెప్పుకొచ్చారు ఎంఎస్ నారాయణ గారు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.